రోజు రోజుకి ఆయన యూత్ అయిపోతున్నాడు. అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ రీసెంట్గా నిన్న అఖండ టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది మీకు? ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన చరిత్రలో, ఈ సినిమా చలనచిత్ర చరిత్రలో రికార్డుగా నిలిచిపోవద్దు. సో ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చే బాలకృష్ణ గారికి ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే మంచిదా, సినిమాలు తీస్తే మంచిదా? యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు సినిమాల్లోనే, సినిమా టు రాజకీయాల్లో కూడా కంటిన్యూ అవుతున్నాడు, రెండు చేస్తున్నాడు, రెండిట్లో సక్సెస్ అయినాడు. కాకపోతే సినిమాలు ఏంటంటే ఈరోజు అసలు ఏ హీరోకి, ఈ ఇండియాలో ఉన్న హీరోల్లో ఏ ఒక్క హీరోకి లేదు 65 సంవత్సరాల వయసులో 100 కోట్ల రూపాయల షేర్లు కలెక్ట్ చేసిన ఒకే ఒక హీరో, చేస్తున్న హీరో ఈరోజు వరుసగా 4 హిట్లు. రేపు అఖండాతో ఎక్కడికి వెళ్తాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సినిమా హీరోగానే మేము చూస్తున్నాం. రాజకీయంగా ఓకే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఓకే, బట్ అభిమానులు కోరుకునేది మాత్రం ఇంకా మంచి పాత్రలు వేసి ఇంకా మంచి హీరో ఎదగాలని మేము కోరుకుంటాం. సార్ మీరు ఎంతో దగ్గర నుంచి చూస్తున్నారు బాలకృష్ణ గారిని, మీకు ఎలా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది. మేమైతే ఒక దేవుణ్ణి చూసినట్టు. చాలా మమ్మల్ని ఎలా అభిమానిస్తాడంటే అందరూ ఏమంటారంటే పోతే కొడతారు, లేకపోతే ఇంకోటో అనేది ముద్ర వేసేసారు ఆయన మీద. ఇదైతే 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నాయుడుపేటలో మేము 2-3 సార్లు ఆపాం, అందరూ చూశారు. అందరికీ ఫోటోలు ఇస్తాడు, అందరితో బాగుంటాడు. ఎస్ గోపాల్ రెడ్డి ఇంట్లో అయితే నాయుడుపేటలో ఒక రోజంతా ఉన్నాడు, ఉదయం నుంచి సాయం దాకా. ఎక్కడ ఒక్క మనిషిని తాకిన సందర్భమే లేదు. కాకపోతే ఎవడో పైన పడి తొక్కతా ఏదో చేస్తూ ఉంటే, ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే ఈ మీడియా ఏం చేస్తుందంటే మీరు దాన్ని పెద్దది చేసి కొట్టింది స్కోలింగ్ కొడుతుంటారు తప్పితే ఆయన మనసు చాలా వెన్నపూస కంటే ఎక్కువ, వెన్నపూసతో సమానమైంది. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యామిలీ అందరిలో కల్లా మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు సార్? బాలకృష్ణ ఫ్యామిలీలో అంటే మాకు బాలకృష్ణ కదా వ్యక్తి నచ్చిన వ్యక్తి. అంటే బాలకృష్ణ కొడుకుని మీరు దగ్గర నుంచి చూశారు కదా, ఎలా అనిపిస్తుంది మోక్షాజ్ఞ? ఓకే, మాకు ఇష్టమే. మా యువ ధ్రువతార రాబోతున్నాడు, నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, హ్యాపీ. బట్ మా హీరోనే మాకు ఎక్కువ. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి భోజనానికి పిలిస్తే మీ ఫ్రెండ్స్లో మీరు ఎవరిని తీసుకెళ్తారు? నేనైతే ఒక్కరిని కాదండి, ఆల్మోస్ట్ 2-3 సార్లు వెళ్తే ఫ్యాన్స్ అందరినీ తీసుకెళ్ళి ఉన్నా. ఫ్యాన్స్ అందరితో కూర్చుంటాను నేను. అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళలో హ్యాపీగా నేను ఉండాలి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు అన్నింటిలో కల్లా మీకు బాగా నచ్చిన సినిమా ఏది యాజ్ ఎ ఫ్యాన్గా? చెన్నకేశ్వరరెడ్డి. మా కోసం చెన్నకేశ్వరరెడ్డి గురించి ఒక చిన్న డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారు సార్? చేయలేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు డ్యాన్సులు బాగా వేస్తారా, డైలాగులు బాగా చెప్తారా? రెండిట్లో దేంట్లో తక్కువ ఉన్నాడు. మాకైతే రెండిట్లో డ్యాన్సుల కంటే కూడా ఫైట్లు ఎక్కువ చేస్తాడు. డ్యాన్సులు ఏమాత్రం ఎవరికి 65 సంవత్సరాలు నిన్న వచ్చిన సినిమా చూడండి, దాంట్లో డ్యాన్సులు ఎలా ఉన్నాయో చూడండి. 65 సంవత్సరాల హీరో ఈరోజు నేను నడవలేకపోతున్నా, కానీ ఆయన ఈరోజు అద్భుతంగా చేస్తున్నాడు డ్యాన్సులు. రేపు అఖండ 2లో చూస్తారు ఆయన విశ్వరూపం. ఇప్పుడు అఖండ 2లో గెటప్ సెట్ అయిందా బాలకృష్ణ గారికి? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఆయనకి అటువంటి గెటప్లో ఆయన ఆరితేరిపోయినాడు. సూపర్గా వస్తుంది అది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ముందుగా అడ్వాన్స్ దానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశాం. సార్ బయట వ్యక్తిత్వం ప్రకారం బాలకృష్ణ గారి గురించి మీరేం చెప్తారు? అంటే సినిమాల్లో కాదు, బయట. మంచి మనిషి. ఎవరినైనా, ఇప్పుడు నేనున్నా, మా తమ్ముడు క్యాన్సర్ గతంలో ఒక 7-8 సంవత్సరాల ముందు వచ్చింది. ఫోన్ చేయగానే స్పందించి మాకు అన్ని విషయాల్లో ముందుండి చేశాడు. నా ఒక్కడికే కాదు, మీరు ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఎవరు అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే ఇలా ఉందంటే నిమిషాల్లో హాస్పిటల్ అన్నీ అరేంజ్ చేసే వ్యక్తి, ప్రతి విషయంలో ముందుండే వ్యక్తి. కానీ ఆయన ఏంటంటే ఫోకస్లోకి తెచ్చుకోడు. అందరికీ మేము 10 లక్షలు ఇచ్చేసాము, మేము 5 లక్షలు ఇచ్చేసాము అలా చెప్పుకునే మనస్తత్వం ఆయనది కానే కాదు. చెప్పమని కూడా చెప్పడం, ఎక్కడ పబ్లిక్లోకి వచ్చి చెప్పడం, కానీ అన్ని విషయాల్లో మాత్రం అందరికీ హెల్ప్ చేయాలని అన్ని విషయాల్లో ముందుంటాడు ఆయన. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బాలకృష్ణ గారి బాండింగ్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, బావమరుదులాగే ఉంటుంది. తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే కూతుర్ని ఎలా చూసుకుంటాడు బాలకృష్ణ? అమ్మలాగా చూసుకుంటాడు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు అనగానే మనకు రీసెంట్గా లెజెండ్ సినిమాలాగానే ఒక డైలాగ్ ఉంది, ఆడబిడ్డకి ఏమన్నా ఇబ్బంది అయితే అరక్షణంగానే ఆగను అంటాడు. అదేవిధంగా పబ్లిక్లో ఎవరికైనా బాగలేదు అంటే నిజంగా అదే విధంగా చూపిస్తారా? 100% స్పందిస్తాడు. 100%, 200% స్పందిస్తాడు. కావాలంటే మీ యాంకర్లు ఉన్నారు కదా, వాళ్ళే చెప్పున్నారు, చాలామంది చెప్పున్నారు. కానీ ఆయన బయట తెప్పించుకోడు, కానీ చాలా ముందు ఉంటాడు. సమస్య అంటే ముందు ఉంటాడు. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు కౌబాయ్ సినిమాలు లాంటిది ఏమన్నా తీబోతే ఏ గెటప్ సూట్ అవుతుంది అనుకుంటున్నారు? ఆయన దేనికైనా సూట్ అవుతాడమ్మా. ఆయన ఈరోజు ఇండస్ట్రీలో అన్ని పాత్రలకు సూట్ అయ్యేది. ఒక పౌరాణికం, జానపదం, చారిత్రకం ఏది చేయాలన్నా ఒక బాలకృష్ణ చేయాలి.
ఇప్పుడు మీరు బాలకృష్ణ ఫ్యాన్స్ అవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు సార్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, బాలకృష్ణకి మాత్రం ఎందుకు ఇంత హడావిడి, ఇది కేకులు కట్ చేయడం, బ్యానర్లు ఎందుకు ఇంత చేశారు? అంటే మా మనసుకు దగ్గరగా ఉంటాడు, మమ్మల్ని సొంత తమ్ముళ్ళగా చూసుకుంటాడు. ఏ రోజు కూడా నేను గతంలో కోవిడ్ వచ్చినప్పుడు గూడూరులో మా ఫ్యాన్స్ ఒక అబ్బాయి బాగాలేకపోతే ఇట్లా బాగాలేదు బాబు ఇలా ఉన్నాడంటే సెకండ్స్లో ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి చెక్ అప్పటికప్పటికే పంపించాడు. అంటే ఫ్యాన్స్ని ఆ విధంగా చూసుకుంటాడు, సొంత బిడ్డలా చూసుకుంటాడు. కాబట్టి మాకు చాలా ఇష్టం. సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కదా బాలకృష్ణ గారు, ఏమైనా ఇబ్బంది అయినా కానీ ప్రజల్లో తిరుగుతున్నారా లేదా సినిమా షూటింగ్లో ఉంటున్నారా? సినిమా షూటింగ్లో ఉండడంతో పాటు రాజకీయాల్లో కూడా అయినా ఆ నియోజకవర్గానికి ఏది అవసరం ఒక మనిషిని పెట్టేస్తున్నాడు. ఏది అవసరమో నిమిషాల్లో అరేంజ్ చేస్తాడు. ఈరోజు హిందూపురం అభివృద్ధి ఒకసారి చూడండి, మిగతా కాన్స్టిట్యున్సీలు చూడండి. హిందూపురం అభివృద్ధి చేసినంత అభివృద్ధి రాష్ట్రంలోకి కుప్పం తర్వాత హిందూపురం అభివృద్ధి డెవలప్మెంట్ అయ్యింది. సార్ మీరు ఒక తెలుగుదేశం పార్టీ పట్టణానికి సంబంధించిన ఒక మంచి పోస్ట్లో ఉన్నారు. ఈ పోస్టుకి సంబంధించి మీరు పెద్దోళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వీళ్ళు దగ్గర నుంచి చూసుకోగలుగుతున్నారా? 100%. అందరూ పైనుంచి కింద దాకా పార్టీ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. అదే బాలకృష్ణ గారికి చెప్తే ఏదైనా వెంటనే పనులు జరుగుతున్నాయా? 100% జరుగుతాయి. 100% అప్పుడే స్పందిస్తాడు, డోకా లేదు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పిలిచారు, బర్త్డే ఏడున్నారు, మీరు ఇప్పుడే ఫోన్ చేశారు హైదరాబాద్ రమ్మంటే మీరు పోతారా పోరా? 200%. 4 అవర్స్లో ఉంటా అక్కడ. ఎందుకు అంత అభిమానం బాలయ్య బాబు అంటే? మీ మాటల్లో కదా, మీ కళ్ళల్లో తెలుస్తుంది మాకు. ప్రాణం కంటే ఎక్కువ ఆయన. నాకు ఏ రోజు ఎదురుపోతే ఇక్కడ దిగాడు అనుకోండి, మొన్న వచ్చాడు ఎలక్షన్ అప్పుడు నాయకుల్ని, నాకు నాయుడుపేటలో ఒక్కరే ఉన్నారు కృష్ణారెడ్డి అంటాడు. అది తెచ్చుకున్నాను నేను. అందుకనే నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నన్ను అభిమానిస్తాడు. కిషోర్కి చేస్తాడు, లేకపోతే వెంకటేష్కి చేస్తాడు. ఎవరైనా సరే అభిమానులు ఉంటే ఫోన్ చేస్తే ఆ అబ్బాయితో కూడా మాట్లాడాడు ఫోన్లో. బాలకృష్ణ దగ్గర అవన్నీ లేవు. వేరే హీరోలాగా మేము హీరోలమే, మేము ఫోన్లు ఎత్తాం, అలాంటివే లేవు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏ హీరోయిన్తో డ్యాన్స్ చేస్తే మీరు ఫ్యాన్స్గా ఎక్కువ ఆనందపడతారు? ఏ హీరో అయినా మాకు ఓకే, ఏ హీరోయిన్ అయినా ఓకే. ఎవరితోనే వేయగలం, ఎవరితోనే వేస్తాడు. సార్ రీసెంట్గా ఒక సినిమా ఎక్కువ ట్రోల్స్ జరిగాయి, దబిర్ దిబిరే అని చెప్పి వాయిస్తూ ఉండాడు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సినిమాగా చూడాలి, సినిమాగా చూడాలి. ఆ డైరెక్టర్కి ఆ సాంగ్కి అది అవసరం కాబట్టి చేశాడు అంతే, అంతకు మించి ఏముండదు కదా, నాకు తెలిసి అయితే అంతే. సార్ మీ అందరు ఫ్యాన్స్ నుంచి మాకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి సార్ బాలయ్య బాబుది. చెప్పరా, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఒకటే శ్లోకం, డైలాగ్ పక్కన పెట్టి ఒకటే శ్లోకం, ప్రాణం పోయే వరకు జై బాలయ్య జై జై బాలయ్య. ఒక శ్లోకంతో ప్రారంభమైన ఆరంభమైన అంతే. జై బాలయ్య జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య జై జై బాలయ్య. ఇప్పుడు ఎందుకు బాలయ్య బాబు అంటే ఇంత అభిమానం పెంచుకుంటారు మాకైతే అర్థం కావట్లేదు సార్. దానికి హద్దులు లేవు, తన గుండెల్లోంచి పుడుతుంది. అది చెప్తే పుట్టేది కాదు. ప్రాణం పోయే వరకు బాలయ్య బాబు కోసం ప్రాణం ఇచ్చేస్తాం, అది కన్ఫామ్. బాలయ్య బాబు పాత సినిమాలు చాలా ఫ్లాప్లుగానే అయ్యాయి. అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఫ్యాన్గా? ఫ్లాప్ అయితే బాధపడతాం, హిట్ అయితే కాల్ రెగ్రెస్ మరీ చేస్తాం. అది మా బాలయ్య ఫ్యాన్స్ అంటే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు సార్. నెక్స్ట్ పొరపాటున బాలయ్య బాబు సినిమా అఖండ 2 ఏమన్నా అటు ఇటు జారితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఒకవేళ ఈ సినిమా అయితే సక్సెస్, కానీ మీరు అనుకున్న విధంగా మేము హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. బాలయ్యని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హిట్ అయితే ఒక విధంగా, ఫ్లాప్ అయితే ఒక విధంగా ఉండేది లేదు. ఫ్లాప్ అయినా ఆయన కోసం ప్రాణం ఇస్తాం, హిట్ అయినా ఆయన కోసం ప్రాణం ఇస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఈ విషయంలో. సార్ ఇప్పుడు ఎక్కువగా బాలయ్య బాబు గుర్తొస్తే మనకు మ్యాన్సనెస్ హౌస్ అని చెప్పి ఒకటి గుర్తొస్తుంది. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? అది ఓపెన్ కదా, ఆయనే చెప్తున్నాడు కదా, నేను సాయంత్రం అయితే 90 అని. కాదని మేము చెప్పట్లేదు కదా, దాచిపెట్టుకోవట్లేదు కదా. పబ్లిక్లోనే చెప్పాడు ఆయన, నేను 90 తీసుకునేది వాస్తవం, మ్యాన్సన్ హౌస్ నా ఫేవరెట్ డ్రింకు చెప్పాడు. సార్ రీసెంట్గా మనకు నందమూరి తారక రామారావు గారికి సంబంధించి వర్ధంతికి బాలకృష్ణ గారు అటెండ్ అవ్వాల. దాని మీద చాలామంది నెగిటివ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? సార్
అది గెటప్ తీసేదానికి కుదరలా. ఖచ్చితంగా ఆ షూట్ ఆయన కోసం కాదు, ఒక నిర్మాత ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుంటే అక్కడి నుంచి ఆయన వచ్చేస్తే రేపు విజయదశమికి సినిమా రిలీజ్ కావాలి. కాకపోతే 100 కోట్లకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో చూడండి. ఒక నెల ఆగద్ది, ఒక నెల ఆగితే వర్షాలు వస్తాయి, సినిమా రిలీజ్ కావాలంటే కష్టం, మళ్ళీ పండగకి పోవాలి, పండగకి వచ్చే హీరోల సినిమాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆగాడే కానీ ఆయనకి బాలయ్యకి వాళ్ళ నాన్నకంటే ఎక్కువ ఏం లేదు. ఆయనకి ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు రవాకు జగలు, కానీ నిద్ర లేస్తే ఈరోజు కూడా ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఆయన తలుచుకునేది వాళ్ళ నాన్నే. ఎవరితో మాట్లాడినా వాళ్ళ నాన్న గురించి. బయట వచ్చి మాట్లాడితే మా తండ్రే మా గురువు అంట మాట్లాడతాడు. ఎవరో ఏదో చెప్తూ ఉంటా, ఎన్ని పట్టించుకుంటాడండి. సో ఎక్కువ మంది ట్రోల్స్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పడకపోవడం వల్లే మేము రాలేదు అనే విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ చూడడానికి ఇష్టం లేక రాలేదు అని చెప్పి బయట మాట్లాడుతున్నారు. అసలు ఏది ఊరు తీసుకొస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆయనదే ఈయనదే. ఆ విధంగా నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? గొడవలని కూడా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. నేను ఫ్యాన్స్గా చెప్తున్నా, వాళ్ళిద్దరికి అసలు గొడవలు లేవు. క్రియేటింగ్ వేరే. అంటే కలుసుకుంటే ఇప్పుడు మా ఇంట్లో మా అన్నదమ్ముడు ఉంటాం, ఎక్కడో ఉంటాడు అంటే కలవలేకపోతే మేము ఇద్దరం గొడవలు వేసుకున్నట్ట కాదు కదా. అండర్స్టాండింగ్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. వాళ్ళ నందమూరి కుటుంబం లోపల 100 ఉంటాయి, నీకు నాకు కూడా ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో ఎక్కడ లేవు, ఏ ఇంట్లో ఏదో కొంచెం ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఏదేదో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సార్, మీ అసోసియేషన్కి సంబంధించి ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు ఈరోజు సెలబ్రేషన్స్ గురించి? సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాదు, మనందరం కలిసి ఇక నుంచి బాలయ్య బాబుకి సపోర్ట్గా ఉంటూ ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు ఉంటే వాటిని పార్టిసిపేట్ చేద్దాం అనేది మా పిల్లకాయలందరికీ చెప్తాను నేను. మా ఫ్యాన్స్ మొత్తం చెప్పేది ఏంటంటే బాలయ్య మాకు చెప్పేది అదే, సేవా కార్యక్రమాలు చేయండి, జనాల్లో ఉండమంటాడు. మేము కూడా సేమ్ అదే విధంగా ముందుకెళ్తాం. సరే, ఈరోజు మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా పాల్గొంటున్నారా సార్? అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ సార్? అన్నా క్యాంటీన్ దగ్గర. ఎంతమందికి? 500 మందికి అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదానం చేస్తాం. మామూలుగా అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలు తీసుకుంటారు, అది కానీ తీసుకోకుండా ఈరోజు ఏమన్నా సేవా కార్యక్రమం? అవునండి, ఏమి 1 రూపాయి తీసుకోం. ఓకే. మనమే కట్టేసి మనమే అందరికీ ఫ్రీగా పెడతాం. ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు సార్? అన్నీ ఉంటాయండి, స్వీట్ ఉంటుంది, అరటిపండు ఉంటుంది. అక్కడ ఏం పెడతారో ఎక్స్ట్రా ఇవి. ఫైనల్గా బాలయ్య బాబు గురించి ఏం చెప్తారు? ఆయన దగ్గర చెప్పేది మా దేవుడు, మా దైవం, దైవంగా మాకు దైవ సమానుడు, అంతే. దైవ సమానుడు అంతే, దట్స్ ఆల్. మా దైవం బాలయ్య, నందమూరి బాలయ్య మా దైవం. మా దైవం బాలయ్య. జై బాలయ్య. మా దైవం బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య.